హలో అండి. నేనైతే ఈరోజు వీడియోలో కొన్ని యాప్స్ టిక్‌టాక్, క్యాప్‌కట్ అలాగే లెమనేట్ వీటి గురించి అయితే చెప్తున్నాను. ఈ యాప్స్ గురించి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అడగొచ్చు ఇవన్నీ ఎప్పుడో అయిపోయాయి కదా! ఇప్పుడు ఎందుకంటే నేను సిక్ అయినాను. అందుకే అవి వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను కదా! ఎడిట్ అయితే చేయలేదు. అందుకే ఇంత లేట్ అయింది. మీ అందరికీ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలుసు కదా! ట్రంప్ మొన్న జనవరి 20న ఇనాగ్రేషన్ జరిగింది. సో అప్పుడైతే చాలా చేంజెస్ అంటే చాలా అయితే కొత్త రూల్స్ అయితే వచ్చున్నాయి. సో వాటి గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. అన్నీ ఒకే వీడియోలో చేస్తే లెంత్ ఎక్కువైపోద్దని ఈ వీడియోలో అయితే ఓన్లీ యాప్స్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ సిటిజన్ మెంబర్షిప్ ఇంకా చాలా వచ్చినాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ టిక్‌టాక్, క్యాప్‌కట్ అయితే యాప్స్ అయితే మొన్న ట్రంప్ ఇనాగ్రేషన్ అంటే 20థ్ జరిగింది కదా! 20వ తేదీ ముందర 19థ్‌న ఓపెన్ చేస్తే వచ్చి అంటే టిక్‌టాక్, క్యాప్‌కట్ ఏది ఓపెన్ చేసినా కూడా సపోజ్ క్యాప్‌కట్ ఓపెన్ చేసామనుకో క్యాప్‌కట్ ఈజ్ నాట్ అవైలబుల్ రైట్ నౌ స్టే ట్యూన్ అని వచ్చేది. అలాగే టిక్‌టాక్ కూడా సేమ్ అనమాట. కనీసం అంటే ఇప్పుడు అవైలబుల్‌లో లేకపోయినా వేచి ఉండండి అని వచ్చేది. కాకపోతే ఇది 19థ్‌న సంగతి. 19థ్, 18థ్‌న 20థ్ అంటే ఇనాగ్రేషన్ అయ్యాక మాత్రం వర్క్ అవుతుంది. ఆ 20థ్ నుంచి అయితే వర్క్ అవుతున్నాయి ఈ యాప్స్. అందరికీ తెలుసు కదా! టిక్‌టాక్ అయితే ఇండియాలో ఎప్పుడో బ్యాన్ అయిపోయింది 4 ఇయర్స్ బ్యాకే. ఇక్కడైతే వర్క్ అవుతుంది. ఇక్కడ ఏం బ్యాన్ అవ్వలేదు అమెరికాలో. ఇక్కడ చాలా స్టేట్స్ ఉంటాయి కదా! ఎక్కడైనా కూడా వర్క్ అవుతుంది. మన అమెరికన్స్ ఒకటే కదా! మరి ఇండియన్స్ అనే కాదు వేరే వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళైతే అది టిక్‌టాక్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టిక్‌టాక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆల్మోస్ట్. అది చూసేవాళ్ళు ఎక్కువే, చేసేవాళ్ళు ఎక్కువే ఆ టిక్‌టాక్ అనేది. ఈ టిక్‌టాక్ యాప్ అయితే ఇక్కడ అమెరికాలో అంటే అమెరికన్స్ అనే కాదు ఓవరాల్‌గా ఇక్కడ ఉండే వాళ్ళంతా కలిపి 170 మిలియన్స్ అయితే యూజ్ చేస్తున్నారంట. 170 మిలియన్స్ మెంబర్స్ ఆ టిక్‌టాక్ యాప్ అనేది యూజ్ చేస్తున్నారు. మనకు తెలిసింది ఇక్కడ టిక్‌టాక్ అనేది ఎక్కడైనా కూడా ఇండియాలో ఎక్కడైనా కూడా చూసేవాళ్ళు ఎక్కువే, చేసేవాళ్ళు కూడా ఎక్కువే. సో ఆ టిక్‌టాక్‌ని నమ్ముకొని ఇంకా చాలామంది అయితే ఉన్నారు. సో ట్రంప్ ఏం చెప్పారంటే ఇనాగ్రేషన్‌లో 20న ఈ టిక్‌టాక్ అనేది 75 డేస్ వరకు అయితే వర్క్ అవుద్ది ప్రెజెంట్. అంటే 20th ఇప్పటి నుంచి కాదు, జాన్ 20th నుంచి 75 డేస్ కౌంట్ చేసుకొని ఆఫ్టర్ 75 డేస్ తర్వాత అయితే అది బ్యాన్ చేయొచ్చు, లేదంటే కంటిన్యూ చేయొచ్చు. మోస్ట్‌లీ బ్యాన్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ. ఇంకొకటి ఏం చెప్పంటే ఎవరైనా ఏ కంట్రీ వాళ్ళు ఎవరైనా కూడా ఈ టిక్‌టాక్‌ని ఏమన్నా కొనాలి అనుకుంటే దాంట్లో 50% వీళ్ళకి ఇవ్వాలంట స్టేక్స్. సో అలా అయితే ఆ కండిషన్‌కి అయితే ట్రంప్ ఓకే అంట. ఏదైనా కూడా మనకి టిక్‌టాక్ గురించి అయితే 75 డేస్ తర్వాత అయితే తెలుస్తుంది. అంటే కంప్లీట్‌గా బ్యాన్ అయిపోవచ్చు. బ్యాన్ అయితే అమెరికాలో కొన్ని స్టేట్స్ కాదు ప్రతి ఒక్క స్టేట్‌లో కూడా బ్యాన్ అయిపోద్ది అమెరికా వరకు. ఎందుకు ట్రంప్ టిక్‌టాక్, ఈ క్యాప్‌కట్, లెమనేట్ ఈ యాప్స్ పైనే ఎందుకు పడ్డాడు అంటే మనందరికి తెలిసిందే కదా! ఈ టిక్‌టాక్, ఈ క్యాప్‌కట్ ఇవన్నీ ఏందంటే మనవి కాదు, వీళ్ళవి కాదు యాప్స్ ఇవి చైనా వాళ్ళవి. సో మన డేటా అంతా కూడా అక్కడికి వెళ్తుంది కాబట్టి ట్రంప్‌కి అంటే ఇక్కడ అమెరికా డేటా అంతా కూడా చైనాకి వెళ్తుంది కాబట్టి మనం టిక్‌టాక్ ఇవి యూజ్ చేస్తే, క్యాప్‌కట్ యూజ్ చేస్తే అందుకని ఇష్టం లేక ఇంకా ఈ ప్రెజెంట్ అయితే ఈ యాప్స్ అయితే ఈ 3 యాప్స్ అయితే 75 డేస్ తర్వాత అయితే తెలుస్తాయి ఏంటి అనేది. ఇది టిక్‌టాక్ గురించి. సేమ్ క్యాప్‌కట్ కూడా అంటే 75 డేస్ తర్వాత తెలుస్తాయి. మనకి యూట్యూబ్ మనందరికీ తెలిసిందే కదా! క్యాప్‌కట్ అనేది యూట్యూబ్ ఎడిటింగ్ యూజ్ చేస్తాం ఈజీగా ఉంటదని. చాలామంది అయితే ఇక్కడ యూజ్ చేస్తారు క్యాప్‌కట్ అనేది. ఎడిటింగ్ బాగా ఈజీగా ఉంటదని. సో అది కూడా ఏందంటే 75 డేస్ తర్వాత తెలుస్తుంది ఏంటి అనేది. అది కూడా చైనా యాపే కాబట్టి. బ్యాన్ అయితే మాత్రం మనం అందులో ఎవరైతే క్యాప్‌కట్‌లో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళంతా ఇంకా వేరే యాప్ ఏదైనా చూసుకోవాలి. లేదంటే ఇంకేం అవ్వకపోతే ఇంకా అదే కంటిన్యూ చేయొచ్చు. ఇదే అండి అప్డేట్ అయితే క్యాప్‌కట్, లెమనేట్ అలాగే టిక్‌టాక్ యాప్స్ గురించి అయితే. ఇవనే కాదు చైనా ప్రొడక్ట్స్ ఇంకా చాలా కూడా బ్యాన్ అయ్యే ఇది ఉంది ఖచ్చితంగా అయితే. అది ఏదైనా 75 డేస్ తర్వాత అయితే తెలుస్తది. ఇంకా ఇక్కడైతే అమెరికాలో అయితే ఇనాగ్రేషన్ జరిగాకైతే కొన్ని అంటే అమెరికాలోనే చాలా స్టేట్స్ ఉంటాయి కదా! అక్కడైతే కొన్ని స్టేట్స్‌లో అయితే అసలు ఇవైతే ఓపెన్ అవ్వట్లేదంట. అట్‌లీస్ట్ ఇట్స్ నాట్ అవైలబుల్ అని వస్తుందంట. డౌన్‌లోడ్ చేసుకుందామంటే డౌన్‌లోడ్ అవ్వట్లేదు. అసలు డౌన్‌లోడ్ చేసుకున్నా కూడా రావట్లేదంట. మన దగ్గర ఆల్రెడీ డౌన్‌లోడ్‌లో ఉంటది కదా! ఆల్రెడీ యాప్స్ ఇలా క్యాప్‌కట్, టిక్‌టాక్ ఉన్న వాళ్ళకి ఎంత ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవ్వలేదు. అంటే ఇట్స్ నాట్ అవైలబుల్ రైట్ నౌ. క్యాప్‌కట్, ఈ టిక్‌టాక్ అయితే ఇవే చూపించాయంట కొన్ని స్టేట్స్‌లో అయితే. ఆల్రెడీ పని చేయట్లేదని ఎప్పుడో చెప్పారు. సో ప్రెజెంట్ అయితే పనిచేస్తున్నాయి. 75 డేస్ తర్వాత ఏంటి అనేది తెలుస్తది. ఇంతే అండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.